ప్రకాశం జిల్లా మార్కాపురం సీఐ అమానుషంగా ప్రవర్తించారు. నిన్న బంద్లో భాగంగా అరెస్ట్ చేసిన వైఎస్ఆర్సీపీ నేతలను దారుణంగా అవమానించారు. నేతలను ఖైదీల తరహాలో సెల్లో వేశారు. తాను స్టేషన్కు వచ్చినప్పుడు లేచి నిల్చోలేదనే అక్కసుతో సీఐ వ్యక్తిగత కక్ష తీర్చుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ నేతల్ని నగర కమిటీ అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ని అలాగే సింగరాజ్ వెంకట్రావుని ఇద్దరిని కూడా సెల్లో వేసి బంధించిన పరిస్థితి. అంటే ఖైదీలని ఎలా ట్రీట్ చేస్తారో అలాంటి ట్రీట్మెంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులకి పోలీసులు ఇచ్చారు. ఇది కేవలం భయభ్రాంతులకు గురి చేయాలని, నెక్స్ట్ ఆందోళనలో పార్టిసిపేట్ చేయడానికి శ్రేణులు భయపడాలని ఒక కుట్రపూరిత వాతావరణంతో పోలీసులు వ్యవహరించినట్టు తెలుస్తుంది. అయితే వాళ్ళు నిన్న ఎవరైతే ఇబ్బందులకు గురయ్యారో వాళ్ళే మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిన్న మిమ్మల్ని అరెస్ట్ చేశారు కదా, ఎన్ని గంటలకు అరెస్ట్ చేశారు, ఎక్కడికి తరలించారు, అక్కడ ఏం మీకు ట్రీట్మెంట్ చేశారు? ధర్నా చేయకముందే ఒక 150 మంది పోలీసులు అక్కడ చేరి వచ్చిన నాయకుల్ని అరెస్ట్ చేయటం, గొడ్ల బండిలో బరిగొడ్ల బండిలో పెద్దారవీడికి 120 కిలోమీటర్ల పెద్దారవీడికి తీసుకెళ్ళటం ఎంతవరకు సమంజసమని ఒకసారి అడుగుతున్నాం. ఈ హోదా అనేది మా కోసం చేస్తున్నామా లేకపోతే ప్రజల కోసం చేస్తున్నామా అనేది చంద్రబాబు నాయుడు విజ్ఞత లేదా, లేకపోతే చంద్రబాబు నాయుడికి పోలీసులు జూహుజూర్ అంటూ పనిచేస్తున్నారా ప్రకాశం జిల్లాలో? అయితే మాకైతే అర్థం కల్లా. వైఎస్ఆర్సీపీ ధర్నా చేస్తే మళ్ళీ శ్రేణులు భయపడతారనే ఉద్దేశంతో పోలీసు వారు ఈ విధంగా ప్రవర్తించడం జరిగింది. కానీ ఒకటే చెబుతున్నాం, మీరు 100 చేయండి, 100 కేసులు పెట్టండి, ప్రత్యేక హోదా వచ్చేంత వరకు మా నాయకుడు పోరాటం చేస్తుంటాడు. మేము ఆ విధంగా మేము కూడా మా శ్రేణులు అందరం కూడా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామని, ఇలాంటి పిల్లి అరుపులకు దరుపులకు భయపడేది లేదని చెబుతున్నాం. ఒక్కసారిగా నిన్న ఏం జరిగింది? ఆడికి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని సెల్లో ఎందుకు వేయడం జరిగింది? అసలు మీకు పోలీసుకి మధ్య ఏమైనా ఘర్షణ జరిగిందా? మేము దరిదాపు 120 కిలోమీటర్లు లారీలో మేము నిల్చొని వెళ్ళటం జరిగింది. మేమే కాదు, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా 2-3 ఉన్నారు. మేమందరము స్టేషన్లోకి వెళ్ళాక అక్కడ కుర్చీలు ఉంటే కూర్చున్నాం. మేము మాట్లాడుకుంటున్నాం. ఈలోపు సిఐ గారు వచ్చారంట, మేము చూడలేదు. సిఐ గారు వస్తే కూడా మీరు లెగిసి బొత్తుల శ్రీనివాస్ వస్తే కూడా మీరు లెగవరా అని చెప్పేసి కుర్చీలను తీసేయండి, ఒక పదజాలం కూడా ఇదిగా కుర్చీలను తీపిచ్చేశారు. అప్పటికే 2.5 గంట సేపు నిల్చొని మా పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. మళ్ళీ మేము నిల్చొనే ఉన్నాం. నన్ను అడిగారు, నేను పేరు చెప్పానండి, ఇట్లా మీరు చేయటం పద్ధతి కాదని, సెల్ వేయండి అని చెప్పి నన్ను సిఐ గారే తీసుకొని సెల్ వేయటం జరిగింది. ఎమ్మటే సింగరాజ్ వెంకట్రావు గారు కూడా వస్తే మమ్మల్ని ఇద్దరిని సెల్లో వేయటం జరిగింది. ఇంకోసారి అసలు ఉద్యమానికి కూడా భయపడే విధంగా మా తోటి జనాలు రాకుండా ఉండే విధంగా ఒక దుర్మార్గమైన ఆలోచనతో, ఒక రాక్షస పాలనతో ఈ పనులన్నీ చేస్తున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ మహిళా పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉన్నారు, ఆమెను కూడా తెల్లవారుజామున అరెస్ట్ చేసి దాదాపు 60 కిలోమీటర్ల దూరం ఉన్న గుడ్లూరు పిఎస్లో తరలించారు. అంత ఏం జరిగిందమ్మా నిన్న? పోలీసులు వాళ్ళ కానిస్టేబుల్స్ ఇక్కడ నుంచి జరుగుమల్లి ఎస్ఐ గారు ద్వారాగా మమ్మల్ని ఫస్ట్ ఇక్కడ తాలూకా పోలీస్ స్టేషన్లో పెట్టారు. అక్కడ నుంచి జరుగుమల్లి అని చెప్పి జరుగుమల్లి తీసుకెళ్లకుండా గుడ్లూరు తీసుకెళ్లారు. అది మేము చాలా బాధాకరం. ఎందుకంటే మాలోనూ కూడా పెద్దవాళ్ళు ఉన్నారు. ఇంకా మేము మందులు వేసుకోవాలి. ఉదయం అర్లీ మార్నింగ్ 4 గంటల టైం అంటే ఎవరు ఏం తెచ్చుకోం, కలిసి మా చేతిలో పర్స్ కూడా లేదు. ఒకవేళ ఏదైనా అవసరాలు అయితే మేము లేడీస్ ఎవరిని అడగాలి? 120 కిలోమీటర్ల దూరంలో పశువులను తరలించే వ్యాన్లో తరలించడమే కాకుండా అక్కడ అత్యంత పాశవికంగా వ్యవహరించారు, అవమానకరంగా వీళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చారు. సెల్ ఫోన్ లాక్కొని ఖైదీలు ఉన్నటువంటి సెల్లో బంధించి వీళ్ళని హింసించిన పరిస్థితి ఉంది. ఇది కేవలం వైఎస్ఆర్సీపీ శ్రేణులు భయభ్రాంతులకు గురి చేయడం, నెక్స్ట్ ఆందోళనలో వీళ్ళు పార్టిసిపేట్ చేయాలంటేనే భయం కలిగేలా చేయడం ఒక కుట్రలో భాగంగా చేసినట్టు మనకు అర్థమైపోతుంది. వీడియో జర్నలిస్ట్ భట్టుతో శ్రీనివాస్, సాక్షి టీవీ, ఒంగోలు.